బర్నింగ్ పాలిటిక్స్ నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. తెలంగాణపై బీజేపీ జెండా పాతనుందా? పక్కా ప్రణాళికతో కమలం అడుగులు వేస్తుందా? గెలుపు గుర్రాలకే అధిష్టానం సీటు ఇవ్వనుందా? ఇప్పటికే నిర్వహించిన సర్వేలో ఏం చెబుతున్నాయి? బీఆర్ఎస్ కి బీజేపీ ఊహించని షాక్ ఇవ్వబోతుందా? పొంగులేటి రాక కన్ఫర్మ్ అయిందా? కమలం యాక్షన్ ప్లాన్ ఏంటో ఓసారి చూద్దాం. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్. ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం. పక్కా ప్రణాళికతో బీజేపీ అడుగులు. గెలుపు గుర్రాల కోసం అధిష్టానం వేట. ఇప్పటికే 2 సర్వేలు పూర్తి. ఈ నెల 18న అమిత్ షాతో పొంగులేటి సమావేశం. తెలంగాణలో ఎన్నికలకు పట్టుమని 10 నెలలు సమయం కూడా లేదు. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారంలోకి రావడంపై అన్ని పార్టీలు ఎవరి ప్రణాళికలు వారు వేసుకుంటున్నారు. ఏ పార్టీకి తగ్గట్టు ఆ పార్టీ ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కూడా అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో కమలం టీం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. అందులో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థిని ఎవరిని పెడితే బాగుంటుందనే అంశంపై ఇప్పటికే 2 దఫాల సర్వేలు పూర్తయినట్లు కమలం వర్గాల నుంచి వాయిస్ వినిపిస్తోంది. కాగా త్వరలోనే 3వ దఫా సర్వేను చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే 6 నెలల్లో ఎన్నికలు రావచ్చనే అంచనాతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ తమ దూకుడును మరింత పెంచింది. ఒకప్పుడు తెలంగాణలో వీక్గా ఉన్న బీజేపీ గత 2 ఏళ్లుగా క్రమంగా బలపడుతోంది. బీఆర్ఎస్ను ఢీకొట్టాలంటే ఇదే అదునైన సమయంగా కాషాయ పార్టీ భావిస్తోంది. అందుకే బలమైన నేతలకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. తెలంగాణలో బీజేపీకి ఈ అవకాశం చేజార్చుకుంటే ఇంతకంటే మంచి అవకాశం వస్తుందో లేదోననే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అందుకే బీజేపీ నేతలు సర్వేలు నిర్వహించి బలమైన అభ్యర్థులకు టికెట్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. పక్కా టీమ్స్తో ఇప్పటికే బీజేపీ 2 దఫాల్లో సర్వే పూర్తి చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే 1 దఫా సర్వే పూర్తయింది. ఇటీవల జాతీయ నాయకత్వం కూడా 2వ సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా 3వ సర్వేపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారిస్తోంది. ఈ 3 సర్వేల ఆధారంగా బలమైన నేతను గుర్తించి టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. స్థానిక నేతలకు తెలియకుండానే అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 దఫాల సర్వేను పూర్తి చేయగా 3వ దఫాను కూడా అలాగే చేపట్టనున్నారు. 3rd సర్వే త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న బీజేపీ నేతలు జాయినింగ్స్ పై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. కుంభస్థలాన్ని కొట్టేందుకు ప్రిపేర్ అవుతున్నారు. పొంగులేటిని బీజేపీలోకి చేర్చుకుని ఉమ్మడి ఖమ్మంను తమ ఖాతాలోకి వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కేటాయించిన గన్మెన్లను తగ్గించింది. ఆయన పార్టీ మారుతున్న విషయం తెలిసే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగింది. కాగా పొంగులేటి సైతం ఇక యుద్ధమే అని ఇటీవల కామెంట్స్ చేయడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో బీజేపీ ప్రాబల్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో పొంగులేటిని చేర్చుకుంటే ఖమ్మంపై పట్టు సాధించవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నెల 18వ తేదీన అమిత్ షాతో కూడా ఆయన భేటీ కానున్నట్లు వార్తలు వచ్చాయి. కాషాయ నేతలు అనుకున్నట్లుగా పొంగులేటి కాషాయ తీర్థం పుచ్చుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మంపై పట్టు సాధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో భారీ ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో థర్డ్ సర్వేపై కమలం అధిష్టానం ఫోకస్ చేస్తుంటే గెలుపు గుర్రాలపై జాయినింగ్ కమిటీ సైతం మంతనాలు జరుపుతోంది. ఫైనల్గా తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. మరి బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. తెలంగాణలో గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కారు హవా ఉంది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం తన మార్కును చూపించలేకపోతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో 2 సార్లు ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. అయితే ఖమ్మంలో కారు డ్యామేజ్కి గులాబీ అధినేత కేసీఆర్ డ్రైవింగే కారణమని తెలుస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లాలో గ్రూపు విభేదాలు మరింత గుప్పమంటున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ అక్కడే సభ పెట్టడంతో అసంతృప్తి తగ్గనుందా, మరింత పెరగనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేసీఆర్ కి కలిసిరాని ఖమ్మం జిల్లా. గత 2 ఎన్నికల్లో కారుకి ఒకే సీటు. కేసీఆర్ తీరుతోనే ఖమ్మంలో రూటు తప్పిన కారు. నాయకులను చేంజ్ చేస్తూ ముందుకు కేసీఆర్. పాతవారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఖమ్మంలో సభ. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు మొదటి నుంచి కలిసి రావడం లేదు. 2014-2018 ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి గులాబీ పార్టీకి ఒకే ఒక్క సీటు వచ్చింది. ఇతర పార్టీల నుంచి ఈ జిల్లాలో గెలిచిన వారు బీఆర్ఎస్ లోకి చేరినా వారంతా ఒక్క తాటిపైకి రావడం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా సాగుతున్నారు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి పువ్వాడ అజయ్ మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఆయన కంట్రోల్లో పార్టీ నాయకులు లేనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారు. అటు తుమ్మల నాగేశ్వరరావు కదలికలపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ కు ఖమ్మంలో అలాంటి పరిస్థితి రావడానికి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలుస్తోంది. మొదటి నుంచి ఏ ఒక్క నాయకుడిని నమ్మకుండా సందర్భాన్ని బట్టి నాయకులకు టికెట్లు ఇవ్వడంపై ఎవరికీ పట్టు లేకుండా పోయింది. 2014లో ఈ జిల్లాలో పెద్దగా కేడర్ లేకపోయినా ఒక స్థానం గెలుచుకుంది. 2018 నాటికి కాస్త పుంజుకుంది. అయితే 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. కానీ అతనిని పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ద్వారా కేబినెట్లోకి తీసుకున్నారు కేసీఆర్. అయితే ఆయనకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. ఆ తర్వాత పువ్వాడ అజయ్కు అవకాశం ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రోత్సహించారు. దీంతో ఈ ప్రభావం 2018 ఎన్నికల్లో బాగా కనిపించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటును పొంగులేటికి ఇచ్చారు.
మరోవైపు టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావును చేర్చుకుని గెలిపించుకున్నారు. ఈ సమయంలో తుమ్మల నాగేశ్వరరావును పట్టించుకోలేదు. అయితే ఇదే సమయంలో విదేశాల్లో బిజినెస్ చేసుకుంటున్న తాత మధును పార్టీలోకి తీసుకుని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అప్పటికే పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న పొంగులేటి తుమ్మలకు ఇది నచ్చలేదు. దీంతో పార్టీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారే అన్నట్లుగా సాగుతోంది. ఈ విషయాన్ని బాగా గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఇక్కడ బహిరంగ సభను పెట్టి తెలంగాణలో తమ పార్టీ కేడర్ ఇంకా ఉందని చెప్పబోయారు. అయితే ఇప్పటికీ పట్టించుకోకపోతే ఈ జిల్లా పూర్తిగా చేజారుతుందని గ్రహించిన కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మరోవైపు సభ బాధ్యతలను చేపట్టాలని తుమ్మల నాగేశ్వరరావును ఫోన్లో సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ సభతో ఇక్కడున్న అసంతృప్తి తొలగిపోయే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఖమ్మం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పొంగులేటి, తుమ్మల, పువ్వాడుల వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికలు సమీపిస్తూ ఉండడం, ఖమ్మంపై పట్టు సాధించేందుకు ముఖ్య నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి విరుద్ధంగా హాట్ కామెంట్స్ చేయడం హైకమాండ్ సైతం జీర్ణించుకోలేకపోతుంది. తాజాగా ఆయన బుల్లెట్స్ లాంటి మాటలు వింటుంటే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరుతారని చెప్పకనే చెప్పవచ్చు. మరోసారి కారోస్ బాస్ పై పొంగులేటి పంచులు. మనసులోని మాటలను బయటపెట్టిన శ్రీనివాసరెడ్డి. ఖమ్మం ప్రజలే తన గాడ్ ఫాదర్. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీకి పొంగులేటి. పాలేరు అసెంబ్లీ లేదా ఖమ్మం లోక్సభ నుంచి పోటీ. తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీఆర్ఎస్ నేతల ధిక్కార స్వరం పెరుగుతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడడమే తరువాయి అనే లెవెల్లో ఏకంగా కేసీఆర్ నే టార్గెట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన గన్మెన్లను కుదించిన వార్తలు హైలైట్ గాను నిలిచాయి. ఇదే సమయంలో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. లక్షలాది మంది నన్ను అభిమానించే నా ప్రేమికులు, నా అభిమానులు ఉన్నారు. నాకు సెక్యూరిటీ అక్కడ నిజంగా ఆ పైలోకంలో ఉన్న దేవుడు నన్ను కావాలని పైకి తీసుకుపోతే తప్ప ఈ లక్షలాది మంది ప్రేమికుల మధ్య, ఈ లక్షలాది మంది అభిమానుల మధ్య నాకు ఏ రకమైన సెక్యూరిటీ అవసరం లే. నేను ఏ రకమైన అరాచకం చేయలే. నేనేమీ ఉగ్రవాదిని కాదు. నేనేమీ కబ్జాలు చేయలే. నేనేమీ భూదందాలు చేయలే. నేను కష్టపడి ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయిని నా కుటుంబం కంటే కూడా నన్ను నమ్ముకున్న నా కుటుంబ సభ్యులైన ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల మధ్య దాన్ని ఖర్చు పెడుతున్నా. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడం ఖాయంగా మారింది. ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని, తాను ఉగ్రవాదిని కాదని, దందాలేమీ చేయలేదని హాట్ కామెంట్స్ చేశారు. లక్షల మంది జనమే తన సైన్యం అంటూనే ఖమ్మం ప్రజలే తన గాడ్ ఫాదర్ అని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను రైతు బిడ్డగా రైతు కుటుంబంలోనే జన్మించానని చెప్పుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా వ్యవసాయం చేసిన నేను, మా నాయన గాని, మా తాత గాని, మా కుటుంబంలో గాని ఏ ఒక్కళ్ళు రాజకీయాల్లో లేరు. అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్ లో చెప్పాను, నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. భయపడితే 1 రోజు 2 రోజులు భయపడతామన్నారు శ్రీనివాసరెడ్డి.
ప్రేమ అనేది రెండు వైపులా ఉంటేనే దానికి ఒక అర్థం ఉంటుందన్నారు. 4 ఏళ్లుగా తండ్రి కొడుకుల బంధంగా నడిస్తే తనకు ఏం ప్రేమ గౌరవం దక్కాయని ఆయన ప్రశ్నించారు. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని తండ్రి కొడుకుల్ని ఘాటుగా విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను కాంట్రాక్టర్నని, బిల్లులు రాకుండా ఇబ్బంది పెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరని తేల్చి చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందే సీనన్న కాంట్రాక్టర్. ఇక సీనన్న కొంతమంది అనుకుంటారు సీనన్నకి బిల్లులు రావాలి, సీనన్నకి బిల్లులు ఇబ్బంది ఉన్నాయి, సీనన్న ఇబ్బంది పడుతున్నాడు, సీనన్న అజవుతాడు, మౌనంగా ఉంటాడు, ఏం చేస్తాడు వ్యాపారంలో ఉన్నప్పుడు అని. తప్పకుండా మనిషి పుట్టిన తర్వాతనే, మనిషి జన్మ ఎత్తిన తర్వాతనే సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సీనన్న ఎప్పుడూ సుఖాలను నమ్ముకొని ఉన్నవాడు కాదు. సుఖాల కోసమే సీనన్న లేడు. కష్టాలు కూడా ఉన్నాయి, కష్టాలు ఉంటాయని తెలుసు, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని తెలుసు. నాకు ఆర్థిక ఇబ్బంది వచ్చిన రోజు జోలేసుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామము తిరిగితే నన్ను అభిమానించే నా నాయకుడిని చందాల రూపంలో జోలెత్తుకొని అడుక్కొని రాజకీయం చేస్తా, జోలెత్తుకొని రాజకీయం చేస్తా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఇబ్బంది పెడితే ఇబ్బందులకి ఎవరైనా ఒక పద్ధతి వరకు మీరు టాలరేట్ చేస్తారు, ఒక పద్ధతి వరకు ఇబ్బందిని బలాయిస్తాడు, ఇబ్బందులని ఒక స్థాయి వరకే యాక్సెప్ట్ చేస్తారు. నన్ను మీరు ఇబ్బంది పెట్టొచ్చు, నన్ను ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఇంకొక వ్యక్తి ఇబ్బంది పెట్టొచ్చు. ఎప్పుడు పెద్దలు చెప్తుంటారు పొట్టోడిని ఎత్తాటోడు కొడితే ఎత్తాటోడిని పైయోడు కొడుతున్నది అందరికీ తెలుసు. అలా భయపడి ప్రతిరోజు ఏ ఒక్క వ్యక్తి బతకలేడు. ఏ ఒక్క రోజు కూడా అలా బతికితే మానవ జన్మైన ఈ జన్మకి అర్థమే లేదు. మరోవైపు కేసీఆర్ ఖమ్మం సభ జనవరి 18న ఉండగా అదే రోజు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయనను బీజేపీ శ్రేణుల్లోకి చేర్చుకుంటారని, ఆ తర్వాత జనవరి 19న తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పరివారంలో ఆయన భాగమవుతారని బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. బీజేపీ అధిష్టానం నిర్ణయించిన మేరకు రాష్ట్ర ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం లేదా ఖమ్మం లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు శ్రీనివాసరెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. రెండు 2019 ఎంపీగా ఉన్నప్పటికీ ఖమ్మం లోక్సభ స్థానానికి కేసీఆర్ ఖమ్మం టికెట్ నిరాకరించడంతో శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ పై మనస్తాపానికి గురయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతను 2014లో వైసీపీ టికెట్ పై గెలిచారు. అయితే 2016 మేలో పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్ లో చేరారు. పొంగులేటిని పక్కన పెట్టిన కేసీఆర్ 2019లో టీడీపీ నుంచి పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించడం దుమారం రేపింది. పొంగులేటి నాటి నుంచే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ నాయకత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో అతను బీఆర్ఎస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో లేదా వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన మద్దతుదారుల నుంచి ఒత్తిడి తెచ్చారని, బీఆర్ఎస్ టికెట్ కోసం భారీ పోటీ ఉన్నందున బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనవరి 1న జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై బీఆర్ఎస్ నిర్ణయం కోసం వేచి చూడాలని తన మద్దతుదారులను కోరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకత్వం తన పట్ల ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసునని అన్నారు. మొత్తంగా వరుసగా సమావేశాలతో పొంగులేటి సీమ బాంబు మాదిరి పేలుతుంటే బీఆర్ఎస్ ని వీడక తప్పరని సందేహం లేకుండా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.